ఏ రోజు కా రోజు ఏదో ప్రాంతంలో స్త్రీలపై అత్యాచారాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుర్తు తెలియని మహిళల మృతదేహాలు దర్శనమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ గోనె సంచిలో 25 ఏళ్ల వయసున్న యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం. కుళ్ళిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా వివాహిత శవం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామ ఊర చెరువు సమీపంలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఎక్కడో మహిళను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి చెరువు దగ్గర పడేశారు. అయితే హతురాలు ఎవరు, ఆమెను ఎందుకు చంపారు, ఎవరు కడతీర్చారు అనేది మిస్టరీగా మారింది. గట్టెపల్లి ఊర చెరువు సమీపాన ఉపాధి హామీ పనులు జరుగుతుండగా ఓ మహిళా కూలీ బహిర్భూమికి వెళ్లింది. అక్కడ మూటగా కట్టి ఉన్న గోనె సంచి కనిపించింది. అందులో నుంచి దుర్వాసన రావడంతో సహచరులకు చెప్పింది. వారు గోనె సంచిలో మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళ హత్యోదంతం బయటపడింది. సుల్తానాబాద్ సిఐ మహేందర్ పోలీస్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గోనె సంచిని తెరిపించి చూడగా అందులో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం కనిపించింది. శవం ఉబ్బి కుళ్ళిన స్థితిలో ఉండటంతో ఆమె ఎవరు అనేది గుర్తించడం కష్టంగా మారింది. కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా తెలుస్తోంది. ఒంటిపై నైటీ మాత్రమే ఉంది. మూడు 4 రోజుల క్రితం వేరే చోట హత్య చేసి గోనె సంచిలో కుక్కి మూట కట్టి ఇక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో మహిళకు ఊపిరాడకుండా లేదా గొంతు నులిమి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు ఏమీ పోలీసులకు లభించలేదు. దీంతో హతురాలి ఒంటిపై నైటీ గుర్తులు ఆధారంగానే హత్య కేసు నమోదు చేశారు. ఇటీవల మహిళ మిస్సింగ్ కేసులు ఎక్కడెక్కడ నమోదయ్యాయనేది ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరైనా మహిళ తప్పిపోయినట్లు లేదా కనిపించకుండా పోయినా అలాంటి వారి బంధువులు తమను సంప్రదించాలని సుల్తానాబాద్ పోలీసులు కోరుతున్నారు. గట్టెపల్లి గ్రామం సమీపంలో ఊర చెరువు పరిసర ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళను చెరువు సమీపంలో ఒక మూటలో కట్టి వదిలివేయడం జరిగింది. 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో గల యువతి. ఆమె నైటీ ధరించి ఉన్నది. ఆమెకు కాళ్లకు మట్టెలు ఉండి ఆమె వివాహితగా వివాహం జరిగినట్టు కనబడుతున్నది. కాబట్టి మీ చుట్టుపక్కల గ్రామంలో కానీ మీ గ్రామంలో కానీ ఎవరైనా మిస్సింగ్ ఉమెన్ అంటే ఎవరైనా మహిళ కనబడకుండా పోయిన పరిస్థితి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి మీరు సమాచారం ఇవ్వగలరు. హతురాలు ఎవరు అనేది తెలిస్తే ఆమెను ఎవరు చంపారు, కారణాలేమిటి అనేది తేలుతుంది. అయితే చుట్టుపక్కల మండలాల్లోని ఏ పోలీస్ స్టేషన్లో కూడా మహిళ మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. దీంతో హతురాలు దూర ప్రాంతానికి చెందిందిగా పోలీసులు భావిస్తున్నారు. కేసు ఛేదనను సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.